తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్నంలో వ్యయస్థానాధిపతి లగ్నాధిపతి అయిన శని భగవంతుడు సంచరించడం ఖచ్చితంగా మాట్లాడే మొండి వైఖరిని అందిస్తాడు. తత్కారణంగా ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునే మొండి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులను కూడా చవిచూసే అవకాశం ఎదురవుతుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందుకు వేయాలి. వాక్స్థానంలో రాహువు బుధుడు కుజుడు ఉండడం వల్ల ఎప్పుడైతే వివేకంతో మాట్లాడతారో ఆ పనుల్లో ఎట్లాంటి విజయం కలుగుతుందో, తొందరపడి మాట్లాడడం వల్ల అపజయం పొందడానికి కూడా అంతే అవకాశం ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలి. తోడబుట్టిన వారి సలహా మేరకు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా శుభం చేకూరుతుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకు చక్కని విద్యావకాశాలు ఉద్యోగ లాభాలు పొందుతారు. అదేవిధంగా అష్టమ స్థానంలో కేతు వల్ల ఆరోగ్య విషయంలో కడు శ్రద్ధ చూపాలి అన్న విషయాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలకు దారితీస్తుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా కేతు గ్రహానికి సంబంధించి మంగళవారం నాడు లేదా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం 21 సార్లు పఠించడం ఎంతో ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.